వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పోయి రావాలే హస్తనకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ప్లీజ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఈ రోజున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు అక్కడ సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి, వైఎస్ఆర్సీపీ దాన్ని పూర్తి స్థాయిలో మసిబూసి మారేడుగాయ చేసే విధంగా దాన్ని వేరే టర్న్లోకి తీసుకెళ్తున్న అంశం మరొకటి. రాష్ట్రంలో తిరుమల లడ్డు వివాదం కేంద్రంగా కొత్తగా ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. దీనికి ప్రీఫేజ్లో మనం చూస్తే ఇటీవలే ఒక 5 days బ్యాక్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఇచ్చింది. ఎప్పుడు ఒక సంచలన సర్వే ఇచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది అనేది సంబంధించి ఒక ట్రాకర్ పోల్ చేశారు వాళ్ళు. ఆ ఒపీనియన్ ఇస్తూనే 2 తెలుగు స్టేట్స్లో కూడా ఎలా ఉండబోతుంది పరిస్థితి, పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఎస్పెషల్లీ ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కేవలం ఈసారి ఒక్క స్థానానికే పరిమితం అవుతుంది. ఒక్క ఎంపీ స్థానానికే 4 స్థానాల నుంచి ఒక స్థానానికి పడిపోబోతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న యూనిటీ, ఆ 3 పార్టీల మధ్య యూనిటీనే వైఎస్ఆర్సీపీని దెబ్బైపోతుంది అని చెప్పేసి ఒక సర్వే ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్ వెరీ పూర్ అని చెప్పేశారు ఈ ఏడాదిన్నర కాలంగా. అది వచ్చిన తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి కొంత శాంటిటీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉలిక్కి పడింది. అందుకే రాష్ట్రంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి మేమే లైమ్ లైట్లో ఉన్నాం మేము కూడా అని చెప్పే ప్రయత్నం, అదేవిధంగా కూటమి సర్కార్ని బదనాం చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఏదో ఒక హడావిడి చేసే ప్రయత్నం. మనకి ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందనేది అర్థమవుతోంది. వరుస పెట్టి జోగి రమేష్ లాంటి వాళ్ళు కామెంట్ చేయడం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కామెంట్ చేయడం, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు బూతులు మాట్లాడే ప్రయత్నం చేయడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నాయి అనేసి. సో అందుకే కూటమి ప్రభుత్వం అంతే ఫర్మ్గా కూడా వ్యవహరించే ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఇష్యూల కేంద్రంగా ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టారు, వాళ్ళ అమ్మ నాన్నని బూతులు తిట్టారు ఆయన. అటు క్యాడర్కి నిజంగానే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే బీపీలు వచ్చాయి. సో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది. అంబటి రాంబాబుని పోలీసులు ఆ కారణంగా, ముఖ్యమంత్రిని తిట్టారనే కారణంతోనే అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన రిమాండ్ కూడా ఇచ్చున్నారు. ఈరోజు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జనంలోకి రావాలంటే ఒక ఫేస్ కావాలి. ఆ ఫేస్ అంబటి రాంబాబు అరెస్ట్ అయింది ఈ రోజున. అందుకే ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీని ఆయన ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అందరినీ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. సో దానికి అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ మాధవ్ వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. అయితే దీన్ని రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ జరుగుతోంది కాబట్టి దీన్ని కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్న అంశాన్ని ఢిల్లీ స్థాయి తీసుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మనం క్రాస్ చెక్ చేసుకుంటే అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగిన రోజున సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో బయటకు వచ్చి ప్రొటెస్ట్ తెలిపారు అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా. అంతేకాదు అక్కడ వీళ్ళు కొంతమంది ఎంపీలను కూడా కలిసి మద్దతు కోరే ప్రయత్నం కూడా చేశారు. ప్రొటెస్ట్ తెలిపిన తర్వాత సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజెంట్ ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన మాట్లాడుతూ మేము అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి కీలకంగా ఉండేవాళ్ళు. ఆయన కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడైనప్పటికీ అటు ఏదైతే మోడీతో కానీ అమిత్ షా లాంటి వాళ్ళతో సత్సంబంధాలు ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ మొదలుకొని ప్రతి విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి మానిటరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. విజయసాయిరెడ్డి కన్నా ముందు రఘురామ్ లాంటి వాళ్ళు కూడా అంతే పనిచేసేవాళ్ళు ఆ పార్టీ తరఫున. సో అలాంటి సిచ్యువేషన్ ఉండింది. ఆ తర్వాత మాత్రం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ నుంచి ఈరోజు ఆ స్థాయిలో బీజేపీతో కోఆర్డినేషన్ అయితే మిస్ అయింది జగన్మోహన్ రెడ్డికి. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న పూర్తి స్థాయి కేసులో మునిగిపోయి ఉన్నారు ఈ రోజున. ఆ స్థాయిలో వాళ్ళు బీజేపీతో కోఆర్డినేషన్ అయితే లేదనుకోవాలి. అలాంటి సందర్భంలో మిగతా ఎంపీలు ఈరోజు సీరియస్గా ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో మాత్రం నాట్ ఎట్ క్లారిటీ. అసలు అమిత్ షా జగన్మోహన్ రెడ్డి వస్తే అపాయింట్మెంట్ ఇస్తారా, అసలు ఆయన కలుస్తారనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇన్ కేస్ అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్లో అరాజక పాలన జరుగుతోందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తూ నేషనల్ మీడియాకు హైలైట్ చేసావు. ఆ తర్వాత ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి అమిత్ షాకి ఇవ్వాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఎలాగైనా సరే అమిత్ షాని కలవాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే అటు అమిత్ షాని కలిసారనుకోండి, ఈ రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఏదో జరుగుతోంది అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బొమ్మిని చేసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి 7.5 కూడా కాకుండా ఈయన రాష్ట్రపతి పాలన అంటున్నారు అంటే
ఇక్కడ ఏం జరుగుతుందని తెలియని వాళ్ళు కూడా ఏదో జరుగుతుందని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలి అనుకుంటా ఉన్నారు. అవసరమైతే మేము మళ్ళీ దీని మీద బంద్కి కూడా కాల్ఫర్ చేస్తామని చెప్పింది కూడా అందుకే ఆయన. ఏ ఇష్యూ జరిగినా చిన్న లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ ఫర్మ్గా అపాయింట్మెంట్ అంత గట్టిగా ఎందుకు కోరుతా ఉన్నాడు, అంత సీరియస్గా ఎందుకు ఎఫర్ట్ పెడతా ఉన్నారు అంటే ఇక్కడ ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పటికీ బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది అని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుంది కూటమి ప్రభుత్వానికి. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివ్వరు అన్న ప్రచారాన్ని కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. బీజేపీకి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాంపర్ చేయగలదు ఆయన్ని కూడా అనే అంశం కూడా పోర్ట్రైట్ అవుతుంది. అందుకే ఇక లేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకుందాం, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సో బీజేపీతో కరాఖండిగా తాము తేల్చేసుకోవచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. బయటికి ధైర్యం లేకపోయినా కేసుల పరంగా చూసుకుంటే, బట్ అటు లెఫ్ట్ పార్టీలతో కలిసి సరే పొత్తులు పెట్టుకోకపోయినా పోరాటం వరకైనా వాళ్ళతో కలిసి వెళ్ళాలనేది ఇటీవల ఆ పార్టీ నేతల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ పెరుగుతూ ఉంది. అందుకే ఇలాంటి ఇష్యూలో అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే దాన్ని ఇంకా మేము బీజేపీ ఫోల్డ్లోనే ఉన్నాం, ఇంకా మా మద్దతు, ఇంకా అమిత్ షా లాంటి వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే. అది కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ఇండికేషన్. లేదు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అటు రాష్ట్రంలో పలు కీలక అంశాల్లో లైక్ నిన్న అంబటి అరెస్ట్ లాంటివి ఉన్నాయి. సో లెఫ్ట్ పార్టీని కలుపుకొని తాను ప్రతి ఇష్యూలో వాళ్ళని కలుపుకొని పోరాటాలు చేసే ప్రయత్నం చేయొచ్చు. కొంత శాండిటీ కూడా ఉంటుంది లెఫ్ట్ పార్టీలు కలిసి వస్తే. ఆ ప్రెజర్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే రెండు రకాలుగా ఈ ఇష్యూని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మోడీకైనా సరే వీళ్ళిద్దరిలో ఎవరు అపాయింట్మెంట్ దొరికినా జగన్మోహన్ రెడ్డి అంతే సీరియస్గా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మొత్తానికైతే వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని తేల్చుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక ప్రయత్నంగా చెప్పాలి. మరి ఇప్పటికైనా బీజేపీ నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కన్సర్న్ ఉందా, అపాయింట్మెంట్ విషయంలో అమిత్ షా లాంటి వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తారన్నది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.